ఆర్టీసీ సమ్మె ఉధృతమైంది, కంటిన్యూ చేస్తామంటున్నారు ఉద్యోగ సంఘాలు. ఆర్టీసీకి సంబంధించి కార్మిక సంఘాలు ఇప్పటికే పిలుపునిచ్చాయి, చాలా సీరియస్ తీసుకుంటున్నాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వం నుంచి మొత్తం 32 డిమాండ్లు వీళ్ళు పెడితే ప్రభుత్వం నుంచి కేవలం 29కి సంబంధించినటువంటి డిమాండ్లోకే మరొక 3 మాత్రం యాక్సెప్ట్ చేసేది లేదన్నటువంటి ప్రకటన వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ సెన్సేషన్ కామెంట్ చేశారు. ఈ సమ్మె ఆర్టీసీ సమ్మె వెనకాల మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాజీ మంత్రి. మాట్లాడదాం. పొన్నం ప్రభాకర్ స్ట్రైట్ కామెంట్, మీ ఇద్దరు ఉన్నారు, ఉద్యోగ సంఘాల నాయకుడు, మీరు ఉద్యమ నాయకుడు, వెనకాల మీరున్నారు, హరీష్ రావు ఉన్నటువంటి స్టేట్మెంట్. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి దృష్టి పెట్టకుండా వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రు, మరి గవర్నర్ సంతకం ఎన్ని రోజులు అయింది, ఆర్టీసీ కార్మికులకు ఏం హామీ ఇచ్చిండ్రు, దాన్ని దృష్టిలో పెట్టి హరీష్ రావు ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఇవన్నీ ఏమైనా మాటలా చెప్పండి? బాధ్యత గల మాటల? సమ్మెలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం లేదా? మరి అదెవరు బాధ్యులు ఉన్నట్ల? అంటే కాంగ్రెస్లో ఒక వర్గము సమ్మె చేపించి ప్రభుత్వం కూల్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యే అనుకుంటున్నారా ఒక వర్గం? అట్లా కాంగ్రెస్ అనుబంధం ఉంది, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అక్కడ, అన్ని పార్టీలు మద్దతు ఉన్నాయి. సకల జనులు సమ్మె చేసినటువంటి వాళ్ళు ఒక ఉద్యమ నాయకులుగా మేము ఆ రోజు పిలిపిస్తే మా వెంట నడిచినటువంటి వాళ్ళు అందుకే మేము వాళ్ళకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. క్యాబినెట్లో మేము ఉన్నప్పుడే డిసిషన్ తీసుకున్నాం. మీరు గవర్నర్ సంతకం అయ్యి మీ దగ్గర ఉంది, ఇమ్మీడియట్గా మీరు జియో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇమ్మీడియట్గా మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ₹1 ఆర్టీసీకి ఇవ్వకుండా ఆర్టీసీ పేరు మీద మొత్తం పబ్బం గడుపుకుంటారు ఈ ప్రభుత్వం మొత్తం కూడా. మహాలక్ష్మి స్కీము, మహిళలకు ఉచిత బస్సు, మహిళలు ఏడ పోయినా ఇదే రాగం. కర్ణాటక పోయినా, కేరళ పోయినా, తమిళనాడు పోయినా, ఢిల్లీ పోయినా కూడా మహిళల ఉచిత బస్సు మీదనే మాట్లాడుతున్నారు కదా. మరి ఉచిత బస్సుకు ఇవ్వాల్సిన పైసలు, ఆర్టీసీకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వాలనే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఒక్క పైసలన్నీ ఇచ్చిండ్రా? రిటైర్డ్ కార్మికులకు ఏమైనా పైసలు ఇచ్చిండ్రా? ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చిండ్రు, ఓకే. మరి ఆ బస్సులు నడపడానికి తెలంగాణ డ్రైవర్లు ఎవరు లేడా? బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి రావాలన్నా? అసలు ఏం చేస్తున్నారు మీరు? ఒక ఆర్టీసీ కాదు, నిన్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్స్ సమ్మె చేసిండ్రు, వాళ్ళదేంది పరిస్థితి? ఆశా వర్కర్లు సమ్మె చేసిండ్రు, వాళ్ళదేం పరిస్థితి? ఆటో డ్రైవర్ రోడ్డు మీదకి వచ్చిర్రు, వాళ్ళదేం సమస్య? 11,500 కోట్లు దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. విద్యార్థులు టీసీలు లేక కాలేజీ యాజమాన్యంతో కొట్లాడుతున్నారు. ఫర్దర్ చదువుకోలేక, కొత్త ఉద్యోగాలకు అప్లై చేయలేక సర్టిఫికేట్స్ ఇరుకపోయి ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేసినారా? వాళ్ళు కూడా లొల్లి పెట్టిరు కదా. దాని వెనకాల కూడా ఉన్నామా? రైతులు యూరియా బస్తాలు దొరకక ధర్నా చేసినారు, దాని వెనకాల కూడా మేము ఉన్నామా? నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఏమని చెప్పి ధర్నా చేసి దాని వెనకాల కూడా మేము ఉన్నామా? ఆటో డ్రైవర్లు వెనుక, ఆశా వర్కర్లు వెనుక, మొత్తం టోటల్గా ఆర్టీసీ కార్మికులు వెనుకోవాలా మీరు ఉన్నారా లేరా ఈ ధర్నా వెనకాల? మేము ఒక్కరమే కాదండి, ప్రతి ఒక్క తెలంగాణ సమాజం ఉంది వాళ్ళ వెనకాల. మేము మద్దతు తెలిపినాం, ఓపెన్గానే తెలిపినాం. పొన్నం ప్రభాకర్ రాక్షసానందం పొందుతుడు శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి అంటారు. ఆయన వాళ్ళని హింసించి ఆయన రాక్షస ఆనందం పొందుతున్నారు, కానీ మేమేమో రాక్షస ఆనందం ఏం పొందట్లేదు. ఆయన వాళ్ళని ఆ ప్రభుత్వమే ఇండ్లు కూలగొట్టి, పేదల ఇండ్లు కూలగొట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఖమ్మంలో కూలగొట్టి రాక్షస ఆనందం కూలగొడుతున్నారు. మూసి పక్కల కూలగొట్టి, మహబూబ్నగర్లో వికలాంగులవి మా ఇండ్లు కూలగొట్టి వాళ్ళు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇలా కోట్ల మంది ప్రజలు ఉసురు పోసుకొని వాళ్ళు రాక్షస ఆనందం పొందుతున్నారు. యూట్యూబ్ ఇట్లా ఆన్ చేస్తే ప్రజలు ఎవరిని తిడుతున్నారు చూడు, రాక్షస ఆనందం వాళ్ళు పొందుతున్నారు. వీళ్ళు బాధపడుతుంటే, ఏడుస్తుంటే, గుండెలు ధన గుట్టుకుంటుంటే, భూమి మీద పడి మొక్కుతుంటే, హాస్పిటల్లో సరైన వైద్యం అందక చనిపోతుంటే, పట్టించుకునే నాతులు లేకుండా వీళ్ళు రాక్షస ఆనందం అవుతున్నారు ఈ ప్రభుత్వం. మేమున్నప్పుడు ఇలాంటి లేదు పరిస్థితి, ఒక గౌరవం ఉండేది. ఇవాళ బిల్డర్లు డబ్బులు సరే అందక, బిల్డర్లు మొత్తం బ్యాంకులు ఇచ్చిన అప్పు కట్టాక వాళ్ళు చస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నారు, వీళ్ళు రాక్షసానందం పొందుతున్నారు. ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళను బాధ పెడితే వీళ్ళు రాక్షసానందం పొందుతున్నారు. రాక్షసానందం పొందేది ఈ ప్రభుత్వం అని ఊరు మొత్తం, దేశం మొత్తం తెలుసు. ఉల్టా మాట్లాడితే ఎవరు కాదు, వాళ్ళలోన ఉన్న భావాలు ఇతరుల మీద చెప్తారు. వాళ్ళు రాక్షసానందం పొందుతారు కనుక వాళ్ళు ఇతరుల మీద అట్లా చెప్తారు అన్నమాట. దాన్ని మనం ఎందుకు వచ్చింది రాక్షసానందం? వాళ్ళు రాక్షసులాగా ఆనందం పొందుతారు వీళ్ళందరిని చూసి. ఎవరైనా సోషల్ మీడియా చూసి ఏడుస్తారు, చాలామంది ఏడుస్తుంటారు. పాప అయ్యో ఆమె ఏడుస్తుంది కదా,
ఈమె పిల్లలను ఎత్తుకొని ఏడవ ఎట్లా బతుకుతుంది 20-30 ఏళ్ళ నుంచి ఇంట్లో ఉన్నాం కూలగొట్టిర్రు అని చెప్పి బయటకు వచ్చి ఏడుస్తుంది, పిల్లల్ని ఎత్తుకొని ఎట్లా వండుకుంటుంది అని అందరు ఏడుస్తున్నారు. మీరు నవ్వుతున్నారు అనమాట. ఇలా 1000 ఇళ్ళు కూలగొట్టినాం, నెక్స్ట్ ఇంకా 1000 ఇళ్ళు కూలగొట్టండి రా, అలా అవి కూలగొడుతుంటే సంతోషపడుతున్నారు వీళ్ళు. 12,50,000 మంది విద్యార్థులు ఇలా సర్టిఫికేట్స్ లేక గుట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళంతా చదువుకున్న సర్టిఫికేట్స్ ఇవ్వక కాలేజ్ యజమాన్యం. ప్రైవేట్ కాలేజీలో చదువు పనిచేసే 2.5 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు 5-6 నెలల నుంచి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు 5-6 నెలల నుంచి. వీళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ రాక్షస ఆనందం ఉంది, మేము రాక్షస ఆనందం పొందుతుంటే ఏమైనా అర్థపర్థం ఉందా? తప్పది. ముఖ్యమంత్రి మొన్న మీటింగ్లో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు, ప్రతిపక్ష హోదా కూడా రాదు బీఆర్ఎస్కి ఈసారి, ఒకవేళ వస్తే పేరు మార్చుకుంటా అంటారు. సరే, ఇప్పుడు ఆ రిజైన్ చేసిన వాళ్ళకు ఆ ఏరియా 10 అసెంబ్లీలో పెట్టమని చెప్పండి. అంతవరకు దూరం ఎందుకు? 10 మంది ఉన్నారు కదా, పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ 10 ఎలక్షన్స్ పెట్టమని చెప్పండి. ఇంకా నువ్వు మొత్తం పేరు మార్చుకుంటారా ఏం మార్చుకుంటా తర్వాత విషయం, కానీ చెప్తారు పబ్లిక్. కాంగ్రెస్ పార్టీ గుర్తు మార్చాలనే స్టేట్మెంట్ చేస్తున్నారు, ఏం గుర్తు పెట్టాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనగానే ప్రజలకు ఏం గుర్తు వస్తుందంటే బుల్డోజర్ గుర్తొస్తుంది, జేసీబీ బుల్డోజర్ గుర్తొస్తుంది. అది వాళ్ళని ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పండి, వాళ్ళని ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పండి. లేదు 100 రోజుల పరిపాలన ఒకరోజు హామీలు మొత్తం నెరవేర్చినాం, నెరవేర్చిన హామీలు ఎవరైతే లబ్ధిదారులు పొందలేదో ఆ రోజు మీ అందరి గురించే పెడుతున్నామని ఒకరోజు పెట్టమనండి. పోలీసులు భయపెట్టియకుండా, పోలీసు లేకుండా అందరిని అటెండ్ కామని చెప్పండి. రాష్ట్రం మొత్తం చూడండి ఆ రోజు ఏ రకంగా ఉంటుందో చూడండి. ఒకవేళ ఆ రోజు ప్రజలందరూ వీళ్ళని భుజాల మీద ఎత్తుకొని ఊరేగించారనుకో, చాలా బ్రహ్మాండంగా చేశారని చెప్పిననుకో, సరే మేమే ఇంకా మీరు ఇంకా 1 year ఇంకా సంవత్సరం ఎక్కువ ఉండరా అని చెప్తాం మేము. పొన్నంకి ఏం చెప్తారు? పొన్నం ప్రభాకర్ గారు ఒకటే చెప్తున్నా, మీరు అంత అసహనం గురి కావద్దు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గరకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాల బాధ్యత మన మీద ఉంది, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే దిశగా ఆలోచన చేయి. మీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉన్న సంఘం కూడా సమ్మెలో ఉంది. ఎవరి మీదనో వాళ్ళ మీద మేము బరాబర్ పోతాం, వాళ్ళే కాదు ఎవరైనా పోతాం. ఆర్టీజన్స్ కూడా పోయాడు మొన్న, సకల జనుల సమ్మె చేయించుకున్నా నేను. ఆ రోజు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి జేఏసీ కో చైర్మన్గా ఉండి సకల జనులను ఇన్వాల్వ్మెంట్ చేసినాం. సకల జనులు ఎవరు ఇబ్బంది పడ్డా మేము ఖచ్చితంగా పోతాం, బరాబర్ మేము సపోర్ట్ చేస్తాం గ్యారెంటీగా, వాళ్ళ వెన్నంటూ ఉంటాం. మీరేం చేశారు, మేము చేయనందుకే మీకు ఇచ్చారు కదా, మీరు చేయండి. మేమేం చేసినామో ఇలా ప్రజలకు తెలుసు, ఆర్టీసీ వాళ్ళకు తెలుసు. మాకన్నా మీరు ఎక్కువ పొడుస్తామని చెప్పారు కదా, ఇప్పుడు ఏం పొడుస్తారు మీరు పొడవరాదండి? ఎందుకు మమ్మల్ని ఎందుకు అంటారు? వాళ్ళని ఇవ్వను వలకరియొద్దు అంటే ఎట్లా? వాళ్ళని ఒంటరిగాలం చేయాలన్నా? మేము మాట్లాడద్దు, సంఘీభావం తెలిపొద్దు, మద్దతు తెలిపొద్దు అంటే ఎట్లా? మేము కూలగొడతాం, ఇండ్లు కూలగొడతాం, విధ్వంసం చేస్తాం, అల్లకల్లోలం చేస్తాం, మీరు ఎవరు మాట్లాడద్దు అంటే ఏంది? అది తప్పది. అయితే ఆర్టీసీ సమ్మెకి సంబంధించి మద్దతు తెలిపినాం. మరి గత కొంతకాలంగా 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఆందోళన చేస్తూ ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటి వెనకాల ఎవరు ఉన్నారు? ఎవరైనా ఆటో డ్రైవర్లు ధర్నా చేసిరు, ఆర్టిజన్ చేసిరు, ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు, విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. వాటి వెనకాల ఎవరు ఉన్నారు? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆర్టీసీ అంశంలో సీఎం దగ్గర కూర్చొని వాటికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం దృష్టి పెట్టండి అనేటువంటిది పొన్నంకి సూచన చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. దాంతోపాటు గతంలో కొన్ని అంశాలపైన ఫోకస్ చేయాల్సినటువంటి రీతిలో ఫోకస్ చేయలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మిమ్మల్ని ఇంకో 1 year ఎక్స్ట్రా ఉండమని అడుగుతాం, మీ పార్టీకి గుర్తు మార్చాల్సినటువంటి పరిస్థితి ఉండదు, బుల్డోజర్ గుర్తొస్తుంది కాంగ్రెస్ అనేటువంటి స్టేట్మెంట్ శ్రీనివాస్ గౌడ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.